ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నిరుద్యోగ యువత హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగుతున్నది. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్పీ నగర్ తదితర ప్రాంతాల్లో మెరుపు ర్యాలీలు తీస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వమన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనతో మరింత ఆగ్రహానికి గురైన యువత రోజుకో చోట వరుస నిరసనలు చేపడుతున్నది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని నిరుద్యోగ నేతలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం కూడా నిరుద్యోగుల నిరసనలు కొనసాగాయి. రాత్రి అశోక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వి వాంట్ జస్టిస్, నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని నినాదాలు చేస్తూ అశోక్ నగర్ చౌరస్తాలో ర్యాలీగా వస్తున్న నిరుద్యోగ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోబోయారు. నిరసనగా వైట్ హౌస్ స్టడీ హాల్ చౌరస్తా వద్ద నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనను భగ్నం చేయడానికి పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ధర్నాకు దిగారు. అశోక్ నగర్ చౌరస్తా, చిక్కడపల్లి సిటీ, సెంట్రల్ లైబ్రరీ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి నిరుద్యోగులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దాదా జరుగు 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 ఈరోజు శాసన మండలి సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు లేదు. మా మీద జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లేదు. మా మీద ప్రభుత్వం పోలీసులు పాల్పడుతుంది. శాసన మండలి సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఒక మేనిఫెస్టో చైర్మన్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వెంకటేష్ అశోక్ నగర్ చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగారు. అశోక్ నగర్ ప్రధాన చౌరస్తా వద్ద చూస్తున్నాము. పోలీసులు వాళ్ళని అడ్డుకొని అతి దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకున్న ఎట్టి పరిస్థితుల్లో మెరుపు ధర్మ చేయమని విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన చేస్తున్న ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను ఎలా పడితే అలా లాక్కెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. పోలీసులు భారీగా మోహరించారు. వి వాంట్ జస్టిస్ మోహరిస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా మనం చూస్తున్నాము. విద్యార్థులు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. అడుగుతా ఉంటే ఈ విధంగా దారుణంగా ఇలాంటి దారుణంగా ప్రభుత్వం లైబ్రరీకి వచ్చి రైట్ మనం చూడొచ్చు. తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యార్థులు అరెస్ట్ చేసిన పోలీసు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మాయామాటలు చెప్పి ఇలా శ్రీధర్ బాబు గారు మాయామాటలు మోసగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ఉద్యమం ఉల్లేఖిస్తాం. రాబోయే పరిణామాలను ఈ ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటాము.
జస్టిస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా మీరు ఇవ్వాలనేటువంటి తెలియజేస్తాం. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. జస్టిస్ జాబ్ కార్నర్, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. నోటిఫికేషన్ తయారు చేసినటువంటి శ్రీధర్ బాబు గారు శాసన మండలి సాక్షిగా అందరికి ఉద్యోగాలు ఇవ్వలేము, ప్రైవేట్ జాబులు చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇలాంటి ఓరియంట్ మాల్ కి ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా చిక్కడపల్లి లైబ్రరీకి రావాల్సింది. ఈ విధంగా ఓరియంట్ మాల్ ప్రైవేట్ థియేటర్లను ఓపెన్ చేస్తున్నారు, సిగ్గు ఉండాలి అని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే ఉంది కదా శాసన మండలిలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి, మరి ఎలక్షన్ ముందు 2 లక్షల ఉద్యోగాలు ఉండని ఏడాదికి ఇస్తామని చెప్పి నువ్వు ఏ విధంగా మేనిఫెస్టో ప్రకటించినావు? రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ ఢిల్లీలోకి వచ్చినావు. ఈ రోజు ప్రైవేట్ థియేటర్ ఓపెనింగ్ చేయించినటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు 8 మంది కాంగ్రెస్ గవర్నమెంట్ చనిపోయారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎందుకు స్పందిస్తున్నారు? పోరాట సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు నిరుద్యోగులు అందరూ గోస పెడతా ఉన్నారు. అక్కడ నుంచి నారాయణగూడ నుంచి ఆర్టీసీ సికింద్రాబాద్ వరకు ఇంతమంది పోలీసులను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగుల వల్ల నువ్వు అధికారంలోకి వచ్చిన పదవులు వచ్చినాయి కదా. ఈ రోజు పదవులు వచ్చినంత మాత్రాన నిరుద్యోగులను విధంగా అరెస్ట్ చేసి కాలం చెప్పులు అనే పోలీసులు ఎక్కడ తీస్తారు? కనీసం ఉగ్రవాదులు టెర్రరిస్టులు విధంగా అరెస్ట్ చేయరు. మేము ఏ పాపం చేస్తాం? గతంలో మీరు గెలవడానికి మేము అందరం కలిసి గ్రామాల్లో ప్రచారం చేసి ఈ రోజు అధికారం తీసుకొచ్చినందుకే మన రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టినందుకు